వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అనమాట. ఇంకా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము. ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి ఏంటంటే సండే రోజు తీసిన బ్లాగ్ అండి. ఇంకా ఏంటి అంటే మా చిన్న పాపకి ఎగ్జామ్ అంటే వేరే స్కూల్లో జాయిన్ చేద్దామని చూస్తున్నాం కదా. తనకైతే రిటన్ టెస్ట్ ఉందండి. దానికోసం అయితే వెళ్ళామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ రెస్టారెంట్, ఎప్పటి నుంచో వెళ్దామనుకున్న రెస్టారెంట్కి వెళ్ళేసి లంచ్ చేసాము. మళ్ళీ ఇంకొకటి మెయిన్ పని ఏంటంటే మా పెద్ద పాపకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఆల్మోస్ట్ 6 months నుంచి అనుకుంటున్నాం అనమాట. ఆ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది అనమాట. దాని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ బ్లాగ్లో అయితే మీరు చూస్తారు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. ఇంకా మార్నింగే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇదిగోండి ఎక్కడికి వచ్చాము అంటే మాడ్యులస్ స్కూల్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉందన్నమాట. ఈ ఇయర్ హైదరాబాద్ గచ్చిబౌలిలో స్టార్ట్ చేస్తున్నారండి. ఈ స్కూల్కి ఏ ప్రమోషన్స్ ఏమీ ఉండవన్నమాట. మ్యాక్సిమం అందరూ వచ్చిన వాళ్ళందరూ తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళేవన్నమాట. ఇంకా మాకెలా తెలిసింది ఈ స్కూల్ గురించి అంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్, అంటే మా హస్బెండ్ వాళ్ళ పై ఆఫీసర్ అనమాట. వాళ్ళ సన్నికి ఈ ఇయర్ JEEలో 99.9% సంథింగ్ ర్యాంక్ అయితే వచ్చిందండి. ఇంకా తనైతే సజెస్ట్ చేశారనమాట. యాక్చువల్గా తనైతే ఫస్ట్ మా పెద్ద పాపకి సజెస్ట్ చేశారు. కానీ మా పెద్ద పాప గురించి కనుక్కుంటే 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటర్లో జాయిన్ చేయండి అన్నారు. కానీ చిన్న పాపకి ఛాన్స్ ఉంది కాబట్టి చిన్న పాపని జాయిన్ చేయండి అని చెప్పారనమాట. ఇంకా అందుకోసమే రిటర్న్ టెస్ట్ కోసం అయితే వచ్చేసామండి. అసలు ఆ రిటర్న్ టెస్ట్ కోసము మార్నింగ్ 9:30 వరకు రమ్మంటే మేము 9:20కి వెళ్ళాము. వాళ్ళు 9:20 నుంచి 10 వరకు వెయిట్ చేయించారు. 10 తర్వాత వాళ్ళకి 10 to 12 ఎగ్జామ్ అనమాట. సైన్స్ అండ్ మ్యాథ్ ఎగ్జామ్ అనమాట. మళ్ళీ తర్వాత మెంటల్ ఎబిలిటీ, ఈ మూడింటికి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారండి. ఇంకా వాటిల్లో మనకు వచ్చిన పర్సంటేజ్ అంటే మార్క్స్ని బట్టి, అంటే టోటల్ 120 మార్క్స్ అనమాట. వాటిలో వచ్చిన మార్క్స్ను బట్టేసి మనకైతే సీటు కన్ఫర్మేషన్ గురించి ఇన్ఫామ్ చేస్తారు. ఆఫ్టర్ 2 days తర్వాత ఇంకా ఫీజు రెడ్యూస్ చేయడానికి అంటే తగ్గించడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇంకా పెద్ద పాప కూడా రాపిచ్చాము, కానీ రిజల్ట్స్ మాత్రం ఇంకా రాలేదు. వీఆర్ వెయిటింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత వన్ ఆఫ్ డైరెక్టర్ తోటి ఇంటరాక్షన్ కూడా ఉందన్నమాట, పేరెంట్ ఇంటరాక్షన్. తను కూడా చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి స్కూల్ గురించి. ఇంకా అవన్నీ వినేసి ఇంకా మొత్తానికైతే ఇదిగోండి ఎక్కడికి వచ్చామో తెలుసా, కృష్ణపట్నం అనమాట. ఇది బంజారా హిల్స్లో ఉందండి. ఈ రెస్టారెంట్ ముందు నుంచి అసలు ఎన్నిసార్లు వెళ్ళామో వచ్చామో, వెళ్ళాలి అనుకున్నాంలే కానీ ఎప్పుడు కుదరలేదనమాట. ఇంకా ఆ రోజు మాకు అక్కడే స్కూల్లోనే 1:30 అలా అయిపోయింది, 1:15 అలా అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరు కూడా ఆకలిస్తుంది అనేసరికి కృష్ణపట్నానికి అయితే వచ్చేసాము. ఇది చూసారు కదా, ఈ ఉయ్యాల ఇక్కడ రకరకాలవి ఉన్నాయండి కూర్చొని తినడానికి మాత్రం. ఇంకా మా పిల్లలు ఉయ్యాల మీద తిందాము, దాని ఎక్స్పీరియన్స్ చేద్దాము అంటే ఇంకా సర్లే అన్నట్టు ఉయ్యాల మీద కూర్చున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై రోస్ట్ ఒకటి స్టార్టర్ అయితే ఆర్డర్ చేశారండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చికెన్ బిర్యానీ ఒకటి ఇంకా మా హస్బెండ్ ఏమో రాగి ముద్దే విత్ చికెన్ సూప్ తోటి ఆర్డర్ చేసుకొని ఇంకా అందరం అయితే మంచిగా కూర్చొని లంచ్ అయితే చేసేసాము. లంచ్ మాత్రం టూ మచ్ కాస్ట్ ఉందన్నమాట, కానీ అట్ట టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు. ఇక మంత్లీ వన్స్ మాత్రం ఇలాంటి పెట్టక మాత్రం తప్పట్లేదు ఫ్రెండ్స్. ఇంకా అందరం అయితే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు హోమ్. ఎందుకు అప్పటికే మాకు అలసిపోయినంత ఫీలింగ్ వచ్చేసిందనమాట. కానీ నిజంగా కృష్ణపట్నము లోపల అంబియన్స్ అది ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అంతే అండి, డబ్బు కొలది రొట్టె అన్నట్టు ఉందన్నమాట లోపల. ఇంకా బిల్లు కూడా చాలానే అయింది, కానీ ఆ బిల్లు మాత్రం నేను చెప్పాను, ఎందుకంటే నన్ను తిడతారు అందరూ. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఇదిగోండి జూడియోకి అయితే విండో షాపింగ్ కోసమే వచ్చామన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఈ మంత్ ఎండింగ్కి మా పెద్ద పాప బర్త్డే ఉందన్నమాట. అది మమ్మీ ఒకసారి వెళ్దాము అంటే ఇంకా వాళ్ళ ఫాదర్ సడన్గా ఆపేసి జూడియోకి అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా అక్కడ కూడా పైన షాపింగ్ చేసేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి HPV వ్యాక్సిన్ అన్నమాట. ఇది ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తుందండి పిల్లలకి 14 years లోపు కిడ్స్కి అనమాట. ఇది ఏంటంటే క్యాన్సర్కి సంబంధించింది. దీంట్లో ఏమున్నాయంటే 9 స్ట్రింగ్స్ ఉంటాయి అనమాట. ఒక్క డోస్కి దీనికి 10,000 తీసుకున్నారండి. మెయిన్ అసలు ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట ఈ వ్యాక్సినేషన్. మొత్తానికైతే దీన్ని అయితే కంప్లీట్ చేసామండి. అసలు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడో లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చెప్పారనమాట మేడము,
అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు కుదిరిందనమాట, వేయించేసాము ఈ వ్యాక్సిన్ కూడా. ఇప్పుడు గవర్నమెంట్ రీసెంట్గా వెయ్యాలి ఏంటి 14 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి, గర్ల్స్కి అందరికీ వెయ్యాలి అన్నట్టు నిర్ణయం కూడా తీసుకుందంట. మా హస్బెండ్ అయితే చెప్పారు, నాకు కూడా తెలియదు దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్. అంటే మనకి పోలియో డ్రాప్స్ పిల్లలకు అలా ఎలా వేస్తారో ఈ 14 ఇయర్స్ లోపు గర్ల్స్కి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తారంట. ఆయన డేట్ అవి కన్ఫర్మ్ అవ్వలేదు, ఎప్పటి నుంచి ఇస్తారో తెలియదు. కానీ మా పెద్ద పాపకైతే ఈ రోజు అయితే వేయించేసాము. ఒక పెద్ద పని అయిపోయిందండి నిజంగా. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ గురించి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీడియో తీద్దామని అనుకున్నానులే, కానీ మా హస్బెండ్ నువ్వు వీడియో తీయడానికి వచ్చావా లేకపోతే పాపకు వ్యాక్సినేషన్ వేయించడానికి వచ్చావా అని తిట్టారు ఫ్రెండ్స్. అందుకోసమే అక్కడైతే ఏం వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ అయితే అబ్జర్వేషన్లో ఉంచేసి తర్వాత అయితే పంపించేశారు పాపని. ఇంకా పెద్ద పని అయితే అయిపోయిందండి నిజంగా. ఆడపిల్లల భవిష్యత్తు కోసం మనం ఇలాంటివి మాత్రం కంపల్సరీ చేయించాల్సిందే. గవర్నమెంటే ముందుకు వచ్చేసి 14 ఇయర్స్ లోపు పిల్లలకి వేస్తుంది అంటే అది ఎంత ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్ ఒకసారి అయితే అర్థం చేసుకోండి. మనకి అవైలబిలిటీ ఉన్న వాళ్ళకు, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి 14 ఇయర్స్ లోపు ఉన్న కిడ్స్కి మాత్రం కంపల్సరీ వేయించండి. ఇంకా నెక్స్ట్ మా చిన్న పాపకు కూడా వేయించాలన్నమాట. ఇంకా అదైతే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంటికి వచ్చేటప్పుడే ఇంకా రత్నదీపకు వెళ్ళేసి ఇంకా అందులో ఇంటికి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవన్నీ అయితే తీసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా అక్కడ కూడా పెద్ద వీడియో అయితే ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళి నాకు మళ్ళీ పనులు చేసుకోవాలి అన్నట్టు గబగబా తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అన్నీ అయితే సర్దేసుకొని ఇంకా నైట్ డిన్నర్కి పిల్లలు హలీం అడిగారు. ఎందుకంటే రంజాన్ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ హలీం అనమాట. ఇంకా హలీం అయితే వాళ్ళ ఫాదర్ అయితే వెళ్ళి తీసుకొని వచ్చారు ఫ్రెండ్స్. ఇంకా అందరం ఇదే తినేసామన్నమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే లాగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బై, టేక్ కేర్.